హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ పులిహోర చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థములన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. స్టవ్ పైన ఆయిల్ వేడెక్కింది. కొంచెం జీలకర్ర, కాస్తంత ఆవాలు, పల్లీలు కొన్ని, మినపగుండ్లు కొన్ని, రెండు పచ్చిమిర్చిలు, ఒకటి ఎండుమిర్చి, కరివేపాకు. అయితే ఎప్పుడు పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. పిల్లలు కూడా ఇగ్నోర్ చేయరు. ఇట్లా డ్రైగా అయితే పౌడర్ ఇందులో కలిసిపోతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ పుదీనా పౌడర్ని వాడుతున్నానండి. అలానే కాస్తంత కరివేపాకు పొడి, కొంచెం అల్లం పేస్ట్, కాస్త పసుపు, కాస్తంత ఉప్పు. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం అల్లం పేస్ట్ ఫ్రై అవ్వనిచ్చి ఇప్పుడు నేను రైస్ని ఇప్పుడు దీంట్లో ఆయిల్లో వేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. పులిహోరను రకరకాలుగా చేస్తూ ఉంటారు, బట్ ఇలా చేస్తే చేదు ఉండదు, మళ్ళీ మంచి పులుపు అన్నది కరెక్ట్గా తెలుస్తుంది, బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. దీంట్లో అంతా కూడా ఆయిల్ వేస్తున్నా, రైస్ వేస్తున్నా. చూడండి, చక్కగా కలర్ఫుల్గా అయిపోయింది. దీన్ని నేను అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.